సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. సార్, డిఎస్సి అంశానికి సంబంధించి ఏం అప్డేట్లు పోస్ట్ చేయట్లేదు ఏంటని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. డిఎస్సి అంశానికి సంబంధించి రోజుకొక రకంగా న్యూస్ అనేది పేపర్లో వస్తుంది. వారంలో డిఎస్సి నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధమంటూ కొత్త రోస్టర్ కోసం ఎదురుచూపు అనే ఇక్కడ చూడండి, పాము చావదు కర్ర ఎరగదు. వీళ్ళు చేసే ప్రకటనలు ఎలా ఉన్నాయంటే పాము చావదు కర్ర విరగదన్న టైప్లో ఒక టీవీ సీరియల్ టైప్లో సాగదీస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 7 సంవత్సరాలు కంప్లీట్ చేసి 8వ సంవత్సరంలోకి ఈ డిఎస్సి సీరియల్ అనేది ఎంటర్ అవుతుంది. వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం అంటూ తాజాగా ఎపిసోడ్ అయితే నడుస్తుంది. ఎపిసోడ్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోయి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేయాలని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ అంతా కూడా ప్రాసెస్ చేసేసి ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపాలనా శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్ను విడుదల చేస్తుందంట. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను కేటాయించేసి నోటిఫికేషన్ ఇచ్చేస్తారంట. మరి ఇది ఎంతవరకు అమలు సాధ్యంగా కనిపిస్తుంది? ఎందుకు ఈ విధంగా గాలి ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు? 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారని వీళ్ళే చెప్తున్నారు. నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ఎగ్జాక్ట్ డేట్ అనేది మాత్రం క్లారిటీ ఇవ్వని పరిస్థితి. మనకి గతంలో కూడా అదిగో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, రేపే ఎల్లుండే టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినాయి అంటూ మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అని పెద్ద కథల్లారు. మళ్ళీ నెక్స్ట్ మనకి అదిగో వారంలో నోటిఫికేషన్, మనకి తండ్రి ఏమో 2 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ అని ప్రకటన చేశారు. తనయుడు విద్యాశాఖ మంత్రి 10 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి ప్రకటన చేశారు. దయచేసి మీ ప్రకటనలు అమలుకు నోచుకోవాలి. నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేసి పక్కా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు కండక్ట్ చేసి ఈ 16,347 పోస్టుల భర్తీని పూర్తి చేయండి. దయచేసి గాలి ప్రకటనలు చేసి అభ్యర్థులను ఇబ్బంది పెట్టద్దు. అమలుకు సాధ్యమయ్యే స్పష్టమైన ప్రకటనలు మాత్రమే చేయండి. అభ్యర్థులు కూడా చాలామంది మమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు, సార్ ఆ ఛానల్ ఇలా చెప్తున్నారు, ఈ ఛానల్ ఇలా చెప్తున్నారు, ఈ కథలన్నీ కాదు, అఫీషియల్గా స్పష్టమైన క్లారిటీ స్టేట్మెంట్ వచ్చిందంటే మన ఛానల్లో నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఖచ్చితంగా అప్డేట్ అయితే మీకు వస్తుంది. అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా మన ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. ఎలాగో ఇప్పుడు స్కూల్స్లో జాయిన్ అయ్యి జాబ్ చేద్దామన్నా సరే జాబ్ చేసే పరిస్థితి ఏముండదో. ఆల్రెడీ ఎవరైతే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతున్నారో ఏప్రిల్ మే నెలల్లో డిఎస్సి అంశం అనేది తేలిపోవాలి. లేదంటే మాత్రం ఇది చాలా పెద్ద కథ కింద మారిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ 2 నెలల సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోండి. నీట్గా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. ఏ అఫీషియల్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. పాము చావదు కర్ర విరగదు, ప్రకటనలుగానే జరుగుతూ ఉన్నాయి. ఇంకెన్నాళ్ళు అభ్యర్థుల్ని మబ్బు పెట్టాలని చూస్తున్నారో దయచేసి నోటిఫికేషన్ రూపంలో మీరు సమాధానం ఇవ్వాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. డివైఎఫ్ఐ వాళ్ళు వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, లేదంటే ధర్నాలకు దిగుతాం అని ప్రకటన ఇవ్వగానే ఇక్కడ పేపర్లో వారం రోజుల్లో డిఎస్సి అని చెప్పి స్టేట్మెంట్ వచ్చింది. మరి దీన్ని బట్టి చూడాలి ఏం చేస్తారనేది.